హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాము. నార్మల్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనకి టెస్ట్లకు అందేవి అనేవి కొన్ని ఉంటాయి. దానిలో ఏంటంటే 3 ఇంపార్టెంట్ ఫీచర్స్. ఆడవారికి అండం అనేది రిలీజ్ అవుతుందా లేదా, ఫస్ట్ పాయింట్. సెకండ్ అనేది ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా. థర్డ్ అనేది హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉందా లేదా. సో ఈ 3 అనేది మనం బయటికి టెస్ట్ చేయగలము. దీనికి మించి ఏమైనా సమస్యలు అనేవి ఉన్నాయి అంటే అవి మనకి టెస్ట్లకి అనేది అందని విషయాలు. సో దీనివల్లే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ప్రాబ్లం ఏమీ లేదు అని కాదు, బట్ దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము. బట్ స్టిల్ వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఉంది. సో ఇలాంటి కపుల్స్ అనేది 100 మందిలో ఆల్మోస్ట్ ఒక 20 to 25% ఈజీగా ఉంటారు. చాలా కాలం నుంచి టెస్ట్లన్నీ చేయించుకుంటుంటారు, అన్నీ నార్మల్గానే ఉన్నాయని వాళ్ళు కంటిన్యూస్గా న్యాచురల్గానే ట్రై చేస్తూ పోతుంటారు. సో దీన్ని ఎంత మటుకు జస్టిఫై చేయొచ్చు, ఇది ఎంత మటుకు కరెక్ట్, ఏం సమస్య లేకపోయినా కానీ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఏ విధంగా ట్రై చేసుకుంటే సంతానం అనేది కలుగుతుంది. సో ఇలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఇన్నాళ్ళుగా వాళ్ళు న్యాచురల్గానే ఇంట్లో అనేది ట్రై చేసుకొని ఉంటారు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కూడా మందులు అనేవి తీసుకొని న్యాచురల్గానే ట్రై చేస్తే ఇటువంటి వారికి పెద్ద రిజల్ట్ అనేది ఉండదు. సో వీళ్ళు అనేది నెక్స్ట్ ఏదో ఒక ప్రొసీజర్కి అనేది వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఫస్ట్ మనం ట్రై చేసే మేనేజ్మెంట్ అనేది ఐయుఐ పద్ధతి. ఐయుఐ పద్ధతి అంటే అండం అనేది విడుదల అయ్యే టైంకి వీర్య కణాలని తీసుకొని ప్రాసెస్ చేసి గర్భసంచి లోపలికి ఎక్కించడం. దీనిలో సక్సెస్ రేట్ అనేది 15 to 20% ఉంటుంది. సో ఇలా వాళ్ళు ఏజ్ పట్టి, మ్యారిటల్ లైఫ్ పట్టి, వేరే ఫ్యాక్టర్స్ పట్టి వాళ్ళ ఏజ్కి ఎంత ట్రై చేసుకోవచ్చు అనేది డాక్టర్ అనేది డిసైడ్ చేస్తారు. వేరే సమస్యలు అనేవి ఏమీ లేవు అంటే నార్మల్గా ఒక 3 cycles అయ్యే వరకు ట్రై చేయొచ్చు. ఆ 3 cyclesలో కూడా అవ్వడం లేదు అన్నప్పుడు నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి? ఐవీఎఫ్ పద్ధతి. ఐవీఎఫ్ పద్ధతిలో ఏం చేస్తామంటే అండాలు అనేవి బయటికి తీసుకుంటాం. తర్వాత వీర్య కణాలతోని అవి బయటికి కలిపిన తర్వాత ఆ ఎంబ్రియోని అంటే ఆ బేబీని గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో ఇలా దీంట్లో సక్సెస్ అనేది ఐయుఐ కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 60-65% వరకు ఉంటుంది. దీనిలో ఎందుకు సక్సెస్ అనేది ఎక్కువ అవుతుంది అంటే లోపల జరిగేదంతా మనం బయట చేస్తున్నాము. అండ్ ఇక్కడ మనకు ఇన్నాళ్ళుగా తెలియని ఒకటి ఏంటి అంటే ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది అనేది, అండ్ అండం క్వాలిటీ కూడా. ఎన్ని టెస్ట్లు చేసినా, స్కాన్స్ ఎన్నైనా కానీ, బ్లడ్ టెస్ట్లు ఎన్నైనా కానీ ఆడవారిలో అండం క్వాలిటీ ఎలా ఉంది అనేది అసలు ఎప్పుడూ తెలియదు. అన్లెస్ అండ్ అంటిల్ ఐవీఎఫ్లో మనము ఎగ్స్ రిట్రీవ్ చేసి బయటికి తీసినప్పుడే వాటి క్వాలిటీ అనేది ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. దాని తర్వాత స్పర్మ్తోని కలిపినాక ఎప్పుడైతే ఎంబ్రియో ఫామ్ అవుతుందో ఆ ఎంబ్రియో అనేది గ్రేడింగ్ అనేది చేసినప్పుడు ఎంబ్రియో క్వాలిటీ అనేది ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది. చాలామంది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఎంబ్రియో క్వాలిటీ దగ్గర ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఇన్నాళ్ళుగా ఆ ఎంబ్రియో అనేది ప్రాపర్గా లేనందుకే వాళ్ళకి ఇలా ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు అనేది కూడా మనకి ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో అందరికీ ఆ సమస్య ఉంటుంది అన్నట్టుగా ఉండదు, బట్ కొంతమందికి మాత్రం డెఫినెట్గా ఎగ్ క్వాలిటీ దగ్గర, ఎంబ్రియో క్వాలిటీ దగ్గర ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఐవీఎఫ్ అనేది జస్ట్ సొల్యూషనే కాదు, బట్ మన ప్రాబ్లంకి ఒక ఆన్సర్ అనేది కూడా ఐవీఎఫ్ ద్వారా మనకి తెలుస్తుంది. సో ఇలా ఐవీఎఫ్ పద్ధతి అనేది మనకి ఏదైతే అక్కడ తెలుస్తుందో ఎంబ్రియో అనేది బాగాలేదంటే నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ మీద స్టిమ్యులేట్ చేసి ట్రై చేసేలాగా ఉందా, లేకపోతే ఏదైనా డోనర్ ఆప్షన్కి వెళ్ళాలా, అక్కడ మనం నిర్ణయం అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఎండోమెట్రియల్ లేయర్లో ఏమన్నా సమస్య ఏమన్నా ఉందా అనేది హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ ద్వారా చూసుకోవచ్చు. సో ఈ 2 లెవెల్స్లో మనం స్క్రీనింగ్ అనేది చేసుకొని వాళ్ళకి ఫర్దర్గా మనకి ముందుకు అనేది వెళ్ళినప్పుడు డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. Thank you.